ఏపీ వ్యాప్తంగా కూటమి ప్రపంచనానికి వైసీపీ చిత్తైతే అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీజేపీ పోటీ చేసిన 2 ఎంపీ స్థానాలలో ఓటమి పాలవటం చర్చనీయాంశమవుతుంది. తిరుపతి పార్లమెంటులో స్వల్ప తేడాతో ఓడిపోగా రాజంపేటలో మాత్రం క్రాస్ ఓటింగ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొంపముంచింది. అయితే 2 చోట్ల మెజార్టీ స్థానాలు కూటమి గెలిచినప్పటికీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు చతికిలపడ్డారు. ఇంతటి సునామీలో కూడా ఎందుకిలా ఓటమి పాలయ్యారని సతమతమవుతున్నారు. ఈ వ్యవహారంపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. ఏపీలో తిరుగులేని విజయదుందుబి మోగించింది టీడీపీ కూటమి. కానీ వీని ఎరుగని రీతిలో వైసీపీని చిత్తు చేసింది. కూటమి దెబ్బకి 8 ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ ఖాతా కూడా తెరవకుండా పోయింది. గత ఎన్నికల్లో 151 సీట్లలో గెలుపొందిన ఫ్యాన్ పార్టీ ఈసారి 11 స్థానాలకే చతికిలబడింది. 21 ఎంపీ స్థానాల నుంచి 4 స్థానాలకు పడిపోయింది అంటే ఏ స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకుందో అని తేటతెల్లమవుతుంది. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 12 చోట్ల కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కానీ అనూహ్యంగా రాజంపేట, తిరుపతి లోక్సభ స్థానాల్లో కూటమి నేతలు ఓటమి పాలయ్యారు. దాంతో క్రాస్ ఓటింగ్ వ్యవహారం కూటమి నేతల్లో చర్చనీయాంశంగా మారుతోంది. తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి మొత్తం 6,32,228 ఓట్లు లభించగా 14,569 ఓట్ల మెజార్టీ పొందారు. అయితే పార్లమెంటు పరిధిలో కూటమి 7 స్థానాల్లో విజయం సాధించింది. తిరుపతి, కాళహస్తిలోనే ఏకంగా 1,00,000 ఓట్ల ఆధిక్యత సాధించింది. కేవలం సత్యవేడు మాత్రం 4,000 లోపు ఓట్ల తేడాతో గెలుపొందింది. వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి వ్యక్తిగత ఇమేజ్తో పాటు గూడూరు ఎమ్మెల్యేతో కూటమి అభ్యర్థి వరప్రసాద్ వ్యవహరించిన తీరుతో ఆయనకు వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రచారంలో కూడా వైసీపీతో పోలిస్తే కూటమి వెనుకబడటం మైనస్ అయిందని అంటున్నారు. దీంతో పాటు బీజేపీ క్యాడర్తో కూడా సత్సంబంధాలు లేకపోవటం, స్థానిక నాయకులను సంప్రదించకుండా అభ్యర్థిని ప్రకటించారనే కారణం కూడా వరప్రసాద్ ఓటమికి కారణమైందంటున్నారు. ఇక రాజంపేట నుంచి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై 76,071 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కానీ పార్లమెంటులో 7 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేనలు 4 నియోజకవర్గాల్లో విజయం సాధించగా 3 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపొందింది. పోలింగ్ కూడా మొట్టమొదటిసారిగా ప్రశాంతంగా 100% వెబ్కాస్టింగ్ తో జరిగింది. మొదటి నుంచి నల్లారి గెలుస్తారని అందరూ భావించారు. 10,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుస్తారని సన్నిహితుల వద్ద మాజీ సీఎం చెప్పుకొచ్చారు. అయితే ఊహించని విధంగా క్రాస్ ఓటింగ్ మాజీ సీఎంని గట్టిగా దెబ్బతీసింది. రాజంపేట పరిధిలోని రాజంపేట, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె, రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మిథున్ రెడ్డి పట్టు సాధించినట్టు తెలుస్తోంది. ఇక పార్లమెంటు పరిధిలోని రాజంపేట అసెంబ్లీలో మాత్రమే వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. కూటమి అభ్యర్థి 7,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఎంపీకి మాత్రం భారీ తేడా కనిపించింది. ఇక్కడ మిథున్ రెడ్డికి 15,777 ఓట్ల మెజార్టీ వచ్చింది. కోడూరులో జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ 11,101 మెజార్టీతో గెలుపొందగా కిరణ్ కుమార్ రెడ్డికి మాత్రం 3,881 ఆధిక్యత వచ్చింది. రాయచోటికి టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి 2,495 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా కిరణ్ కుమార్ కి మాత్రం 29,632 ఓట్లు క్రాస్ అయ్యాయి. అలానే తంబళ్లపల్లిలో వైసీపీ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి 10,144 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక్కడ బాబాయ్ కంటే అబ్బాయి మిథున్ రెడ్డికి ఏకంగా 21,811 ఓట్ల ఆధిక్యత రావటం హాట్ టాపిక్ అవుతోంది. అదేవిధంగా పీలేరులో కూడా టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ రెడ్డికి 25,081 ఓట్ల ఆధిక్యత రాగా కిరణ్ కుమార్ మాత్రం 6,000 ఓట్ల ఆధిక్యతను తెచ్చుకోగలిగారు. సొంత నియోజకవర్గంలో సైతం 19,000 ఓట్లకు పైగా క్రాస్ ఓటింగ్ జరగటం పట్ల సొంత పార్టీ నేతలు కూడా షాక్ అవుతున్నారు. మదనపల్లిలో టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషాకు 5,509 ఓట్ల మెజార్టీ వస్తే కిరణ్ కి 4,431 ఓట్లు మైనస్ వచ్చింది. పుంగనూరులో అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 6,085 ఓట్ల మెజార్టీ రాగా కుమారుడు మిథున్ రెడ్డికి 21,299 ఓట్ల ఆధిక్యత వచ్చింది. కానీ పోస్టల్ బ్యాలెట్లో మాత్రం కిరణ్ రెడ్డికి 6,010 ఓట్ల ఆధిక్యత లభించింది.
మొత్తానికి క్రాస్ ఓటింగ్ కిరణ్ కుమార్ కొంప ముంచిందని అనుకుంటున్నారు. అలాగే మిథున్ రెడ్డి కోసం తండ్రి బాబాయిలతో పాటు వైసీపీ క్యాడర్ కూడా భారీ స్థాయిలో పనిచేసింది. ముఖ్యంగా పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న పెద్దిరెడ్డి అనుచరగణం కూడా ఒక ఓటు కూటమికి వేసి ఎంపీ ఓటు మాత్రం వైసీపీకి వేయండని ప్రచారం చేయటం ప్లస్ అయిందని అంటున్నారు. వీటికి తోడు మైనార్టీ ఓట్లు కూడా వైసీపీకి వరంగా మారాయి. ముఖ్యంగా పుంగనూరు, రాయచోటి, తంబళ్లపల్లి, పీలేరు నియోజకవర్గాల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరగటానికి కారణం మైనార్టీ ఓటర్లని భావిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీ క్యాడర్ ఉన్న చోట సైతం పోలింగ్ ఏజెంట్లుగా వారికి అవకాశం ఇవ్వకపోవడంతో పాటు వారిని పరిగణలోకి తీసుకోకపోవటం ఆయనకు మైనస్ అయిందని టాక్ నడుస్తోంది. టీడీపీ క్యాడర్తో కిరణ్ పొలిటికల్ మేనేజర్లు సమన్వయం చేయలేకపోవడంతో పాటు ఆర్థికంగా కూడా ఆదుకోలేదని ప్రచారం జరుగుతోంది. గెలవటానికి అవకాశం ఉన్నప్పటికీ కేవలం పోల్ మేనేజ్మెంట్లోని వైఫల్యం వల్లనే మాజీ సీఎం ఓటమి పాలయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే కిరణ్ రెడ్డిని ఓడించి తండ్రికి బహుమతిగా ఇస్తానన్న మిథున్ రెడ్డి పంతం నెగ్గించుకోగా ఎన్నికలు స్వేచ్ఛగా జరగటానికి, కూటమి విజయానికి మాత్రం కిరణ్ కుమార్ రాజకీయ చాతుర్యం ఉపయోగపడిందని అంటున్నారు. మొత్తం మీద పాత కాపుల మధ్య జరిగిన పోరులో మాత్రం పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓటమి అంచుల వరకు తీసుకుపోవటంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని, ఓడినా కూడా ఆ విధంగా గెలిచారని చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.